నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సర్వజ్ఞత్వం, సర్వసమర్థత, సర్వవ్యాపకత్వం, దివ్యత్వం తెలియజేసే లీలలు ఈనాటి దివ్యానుభవంలో స్మరించుకుందాం. ఇది శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారి స్వానుభవము. శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు అప్పుడు గొలగమూడులో ఒక రేకుల ఇంట్లో ఉండేవారు. శ్రీ స్వామివారి ఆశ్రమానికి భక్తులు వచ్చి విడిది చేసేందుకు అప్పుడు వసతి అది ఏమీ లేదు. అప్పుడు చలికాలం. ఈ శ్రీ సుబ్బరామయ్య మాస్టర్ గారు ఉన్న ఇల్లే ఏకైక ఆధారం వచ్చిన భక్తులు విడిది చేయటానికి. దాంతో అప్పుడు చలికాలం అనేక మంది బిడ్డతో వచ్చారు. అప్పుడు ఆ అనేక వాళ్ళంతా ఈ సుబ్బరామయ్య మాస్టర్ గారి ఇంటిలోనే పడుకొని ఉన్నారు. వీరు కుమారుడు ఇంకా స్థలం లేక వీరు కుమారుడు గోడ వెంబడి ఒక చాప మీద పడుకొని ఉన్నారు. వీరి అబ్బాయి కొంచెం గాఢంగా నిద్రపోతారు. అతనికి నిద్రపోతే కొంచెం లేపడం కూడా చాలా కష్టం. అలాంటి అతను అర్ధరాత్రి వేళ మాస్టర్ గారిని నిద్ర లేపి చెప్పారనమాట. ఇక్కడ తేలు ఉంది అని చెప్పారు. అతను మాస్టర్ గారు చూస్తే నిజంగానే గోడ మీద ఒక తేలు ఉంది. అప్పుడు మాస్టర్ గారు అతన్ని అడిగారు, ఇక్కడ తేలు ఉందని నీకు ఎట్లా తెలిసింది అని మాస్టర్ గారు వారి అబ్బాయిని అడిగారు. అడిగితే అతను ఇలా చెప్పారు, ఆ తేలు తన కొండితో నా కాలు మీద గీరుతుంది, అందుకని నాకు మెలకువ వచ్చి చూశాను అని అతను చెప్పారు. ఇక్కడ మనకి తెలుస్తుంది ఏంటంటే శ్రీ స్వామివారి సర్వవ్యాపకత్వం మరియు వారి భక్త రక్షణ మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే వారి ప్రారబ్ధం ప్రకారం తేలు కాటు వెయ్యాలి, కానీ అది తాకి మేల్కొలిపింది, గీరి. శ్రీ స్వామివారి విషం ప్రవేశపెట్టకుండా, అంటే కాటు వేయకుండా, కాలు మీద కాటు వేయకుండా రక్షించారు. అందుకే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వారి అబ్బాయికి మెలకు ఇచ్చి తేలి ఉందని తెలుసుకునేటట్లు చేశారు. అలా కాకుండా అతను నిద్రలో కాలు కదిలించి ఉంటే అది కాటు వేసేది. అలా లేకుండా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అతనికి మెలకువ ఇచ్చారు, అక్కడ తేలు ఉందని తెలుసుకునేటట్టు చేశారనమాట. తేలు కాటు వలన వచ్చే బాధలేవి లేకుండా చేశారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. ఇప్పుడు ఇంకొక లీల స్మరించుకుందాం. అది మండు వేసవి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తలుపూరులో ఉన్నారు. వారు అక్కడ పొలంలోని తోటల్లోని తిరుగుతూ ఉన్నారు. పొలంలో ఉన్న రైతులందరూ అక్కడ స్వామివారికి ఇలా మొరపెట్టుకున్నారు, స్వామి, ఎండకు మేము ఎక్కువ బాధపడటం లేదు, కానీ ఈ నోరు లేని జీవాలకు నీరు తినటానికి మేత కూడా లేదు, వీటి బాధ మేము చూడలేకుండా ఉన్నాము. పైరులు కూడా నీరు లేక అవన్నీ ఎండిపోతున్నాయి స్వామి, ఈ బాధల నుంచి మమ్మల్ని కడతీర్చండి తండ్రి, మమ్మల్ని రక్షించండి అని స్వామివారికి మొరపెట్టుకున్నారనమాట. దాంతో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు, అయ్యా ఇంకా కొద్దిసేపే కదయ్యా అని వారికి అభయం ఇచ్చి స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. స్వామివారి మాటలు వారికి ఏమీ అర్థం కాలేదు, అంతరార్థం ఎవరికి అర్థం కాలేదు. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేటప్పటికి వీళ్ళు ఈ రైతులంతా వాళ్ళ ఎద్దుల్ని తీసుకొని ఇండ్లకు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం భోజనానంతరం తిరిగి సేద్యం పనులు మొదలు పెట్టాలి కదా, సేద్యం పనులు మొదలు పెట్టడానికి వాళ్ళు తిరిగి పొలంలోకి వచ్చారనమాట. అప్పటికి ఆకాశం మేఘావృతమై కుంభవృష్టి అప్పటికప్పుడే ఆకాశం మేఘావృతం అయిపోయింది. వాళ్ళు తిరిగి పొలం పనులు మొదలు పెడదాము అనుకొని పొలంలోకి వచ్చిన వెంటనే ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై కుంభవృష్టి కురిసిందనమాట. శ్రీ స్వామివారి అభయంతో అక్కడ మూగజీవుల దాహార్తి తీరింది. ప్రకృతి మాత ఆనందంతో పులకరించిపోయింది. ఇంకొక లీల ఇది. పెన్నా నది అవతల ఒడ్డున ఉండే వరికుంటపాడు. ఈ గ్రామంలో కలరా వ్యాధి వచ్చి ఆ గ్రామ ప్రజలంతా బాధపడుతున్నారు. వారు భగవాన్ వెంకయ్య స్వామి వారికి వారి బాధలు నివేదించుకుందాం అనుకున్నా వీలు కాలేదు. ఎందుకంటే వర్షాలు విపరీతంగా పడుతున్నాయి, పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు పెన్నబద్వేలు తిప్ప మీద ఉన్నారు. పెన్నబద్వేలు తిప్ప మీద ఉన్న స్వామివారు ఉన్నట్టుండి ఒక్కసారి వరికుంటపాడు వెళ్ళాలి అని అన్నారు.
అప్పుడు మేము వస్తామని చలమానాయుడు వారితో ఉన్న రామ లక్ష్మమ్మ ఇంకొక స్త్రీ మొత్తం ముగ్గురు కలిపి వీరు బయలుదేరారు. వీరు ముగ్గురు స్వామివారు పెన్నా నది ఒడ్డుకు వెళ్ళారు. పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అప్పుడు చలమానాయుడు ఇలా అన్నారు, స్వామి ఇంత ఉధృతంగా ప్రవహిస్తుంది, మనం నది ఎలా దాటుతామో అని అన్నారు. కానీ వారితో ఉన్న మిగిలిన ఇద్దరు ఆడవాళ్ళు మాత్రం ఇలా అన్నారనమాట, శ్రీ స్వామివారి వెంట మనం వెళ్దాము, వారే దారి చూపిస్తారు అని అన్నారు. అదేవిధంగా స్వామి పెన్నాలో దిగారు. స్వామివారికి గిలకల్లోతు వరకు వచ్చింది. ఇద్దరు మహిళలు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వెంట ధైర్యంగా దిగారు. వాళ్ళకి మోకాళ్ళ లోతు వచ్చింది. వాళ్ళకి మోకాళ్ళ లోతు. వారి వెంట ఇతను చలమానాయుడు దిగారు. చలమానాయుడు దిగేటప్పటికి అతనికి నడుం వరకు నీరు వచ్చింది. అమ్మో మునిగిపోతామని అతను అనుకున్నాడు. అలా అనుకున్న వెంటనే మెడ వరకు నీరు వచ్చేసింది. అప్పుడు స్వామి అంటూ అతను చలమానాయుడు పెద్దగా అరిచారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అయ్యా నన్ను చూసి నడువు అయ్యా, పెన్నమ్మ నీకు ఏమీ చేయదు అని అన్నారు. వెంటనే లోతు తగ్గింది. ధైర్యంగా శ్రీ స్వామివారిని చూస్తూ పెన్న అవతల ఒడ్డుకి చేరుకున్నారు. ఇక్కడ మనకు తెలియజేస్తున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి బోధ ఏమిటంటే, శ్రీ స్వామి వారిపైన విశ్వాసం ఎలాంటి జీవన సుడిగుండాలైనా మనం దాటగలమని బోధిస్తున్నారు. ఓం నారాయణ ఆది నారాయణ.